అందరికీ నా నమస్కారాలు. నేను డాక్టర్ లక్ష్మి, గైనకాలజిస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ నెల్లూరులో 20 సంవత్సరాలుగా చీఫ్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. రోజు రోజుకి ప్రపంచంలో క్యాన్సర్ బారిన పడేవారు, మరణించేవారు చాలా ఎక్కువైపోతున్నారు. ఎన్నో వైద్య విధానాలు కనుగొన్నప్పటికీ, వైద్య పరికరాలు కనుగొన్నప్పటికీ ఎవరు ప్రజలకి సహాయం చేయలేకపోతున్నారు. దీనికి కారణం వారు చాలా ఆలస్యంగా వైద్యానికి రావడమే. ఎంతోమందికి అవగాహన లేదు, అలానే నిర్లక్ష్యం కూడా చేస్తున్నందువల్ల ఈ జబ్బు ముదిరిన తర్వాతనే వారు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఈ అవగాహన సదస్సులు గవర్నమెంట్ కూడా తరచూ చేయడం వల్ల, చాలామందికి అవగాహన కల్పించడం వల్ల దీన్ని మనం కొంతవరకన్నా నిర్మూలించడం మనకు వీలు పడుతుంది. గూడూరులో సునీత సేవా సంస్థ నిర్వాహకులైన శ్రీమతి సులక్ష్మి గారు, శ్రీనివాసులు గారు ప్రతి 3-4 నెలలకు ఒకసారి గూడూరు ప్రజలకి ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉండేవారు. కానీ ఈ కోవిడ్ కారణం వల్ల ఇలాంటివి జరగటం లేదు. ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లడమే మా ముఖ్య ఉద్దేశము. ఈ క్యాన్సర్లు ముఖ్యంగా పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా వస్తుంది అని చెప్తున్నారు. స్త్రీలలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు రొమ్ము క్యాన్సర్లు, గర్భసంచి ముఖద్వారం క్యాన్సరు. రొమ్ము క్యాన్సరు మొదటి స్థానంలో ఉంది, గర్భసంచి ముఖద్వారం క్యాన్సరు రెండవ స్థానంలో ఉంది. ఈ రొమ్ము క్యాన్సర్లు ఇంతకుముందు 50 సంవత్సరాలు పైబడిన స్త్రీలకే వచ్చేది అని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఇది 30-40 సంవత్సరాల వారికే ఎక్కువగా వస్తుంది అంటున్నారు. 20-25 సంవత్సరాల వారికి కూడా ఒక 2% ఇది వస్తుంది. ప్రతి 9 మంది మహిళల్లో ఒకరైనా క్యాన్సర్ బారిన వారి జీవితకాలంలో పడవచ్చనే అంచనా. ఈ రొమ్ము క్యాన్సర్లు ఇంత చిన్న వయసులోనే ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. మన జీవన శైలి పూర్తిగా మారిపోయింది. మనం తినే ఆహార పదార్థాలు అన్నీ కూడా విషపూరితము. దీనివల్ల పెస్టిసైడ్స్, వీటన్నిటి వల్ల కూడా క్యాన్సర్లు అన్ని రకాలు ఎక్కువ అవడంతో పాటు రొమ్ము క్యాన్సర్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. అలానే ఫ్యాటీ ఫుడ్స్ అంటే ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉండే ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్కి చిన్న వయసు వారు, పెద్ద వయసు వారు అందరూ అలవాటు పడుతున్నారు. ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల, అలానే వ్యాయామం కూడా ఎవరు చేయటం లేదు. పిల్లలు మొబైల్స్ పట్టుకోవడమో, లేకపోతే చదువులు ఎక్కువ అవ్వడం వల్లనో, పెద్దవారు కూడా టీవీ చూడడం, ఇలాంటివన్నీ చేస్తూ వ్యాయామం చేయకుండా నిర్లక్ష్యం చేసుకోవడం వల్ల ఒబిసిటీ అనేది, అంటే ఈ లావెక్కడం అనేది మేము చాలా చిన్న పిల్లల్లోనే చూస్తున్నాము. చిన్న పిల్లలకు కూడా, అంటే 14 సంవత్సరాలు పైబడిన వారికి అందరికీ కూడా ఎంతోమందికి నెలసర్లు సరిగ్గా రాకపోవడము, 3 నెలలకి 4 నెలలకి రావడము, ఎక్కువ మైల్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరగడం వల్ల వారికి మేము హార్మోన్స్ ఇవ్వవలసిన అవసరం అయితే వస్తుంది. అలానే వివాహిత స్త్రీలకి పిల్లలు పుట్టనందువల్ల కూడా, లావు వల్ల, పీసీఓడి అనే కండిషన్ వల్ల మేము ఎక్కువ హార్మోన్స్ ఇవ్వవలసి వస్తుంది. ఈ హార్మోన్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు, దానివల్ల కూడా క్యాన్సర్లు రావచ్చు అని చెప్తున్నారు. అలానే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా ఈ హార్మోన్ శాతం ఎక్కువ ఉంది. కొంతమందికి 50 సంవత్సరాల తర్వాత స్త్రీలకి నడుము నొప్పులు ఇలాంటివన్నీ వస్తుంది. కొన్ని కండిషన్స్కి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. హార్మోన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్లు ఎక్కువగా చూస్తున్నాం. తర్వాత చెప్పుకోవాల్సింది పొగాకు ఏ రూపంలో ఉన్నా కానివ్వండి ఎన్నో క్యాన్సర్లకి దోహదపడుతుంది. అలానే రొమ్ము క్యాన్సర్ కూడా పొగాకు ఒక కారణమే, అలాగే ఆల్కహాల్ తీసుకోవడం కూడా ఒక కారణమే. రొమ్ము క్యాన్సర్లు వంశపారంపర్యంగా రావచ్చు. ఎక్కువగా బ్రాకా జీన్స్ అంటారు, BRCA1, BRCA2 అనే జీన్స్ ఉంటే ఆ ఫ్యామిలీస్లో రొమ్ము క్యాన్సర్లు ఎక్కువగా చూస్తాము. కొంతమందికి అండాల క్యాన్సర్లు కూడా వస్తాయి ఆ జీన్స్ ఉంటే. కొంతమంది మగవాళ్ళకు కూడా ఈ రొమ్ము క్యాన్సర్లు వస్తున్నాయి. కానీ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లు అంత ఎక్కువేమీ లేదు, తక్కువ శాతమే. అంటే 100 మంది రొమ్ము క్యాన్సర్లు వచ్చిన మహిళల్ని తీసుకుంటే అందులో ఒక్కరికి ఇది జీన్ పరంగా రావచ్చు అని అంచనా. అందువల్ల భయపడాల్సిన అవసరం అయితే లేదు, కానీ అందరూ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. అసలు రొమ్ము ఎలా డెవలప్ అవుతుంది, దానివల్ల ఇబ్బందులు ఏమేమి వస్తాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా అవసరం. 9-10 సంవత్సరాల ఆడపిల్లలకి, మగపిల్లలకి రొమ్ము పెరగడం మొదలవుతుంది హార్మోన్స్ వల్ల. ఈ రొమ్ము కొంతవరకే పెరిగి మగపిల్లల్లో ఆగిపోతుంది, కానీ ఆడపిల్లల్లో అది 30-40 సంవత్సరాల వరకు కూడా ఈ మార్పులు ఎన్నో వస్తూనే ఉంటాయి హార్మోన్స్ వల్ల. పాలగొట్టాలు ఎదగడము, అలానే పాల తిత్తులు పెరగడం, ఇలాంటివన్నీ కూడా కొవ్వు ఎక్కువగా అక్కడ డిపాజిట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగి రొమ్ములు ఏర్పడతాయి.
ఈ రొమ్ములు ఏర్పడుతున్నప్పుడు ఈ హార్మోన్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అవన్నీ కూడా భయపడవలసినవి అయితే కాదు. రొమ్ము డెవలప్మెంట్లో మొట్టమొదట చిన్న బిళ్ళలు కట్టినట్లు నొప్పిగా ఉండి ఎదుగుదల మొదలవుతుంది. ఆ పెరగడం అనేది కూడా క్రమేపీ పెరిగి ఈ నొప్పి అనేది ఎక్కువగా నెలసర్లు రాకముందు ఒక 10 రోజులు హార్మోన్స్ వల్ల రొమ్ములన్నీ గడ్డకట్టినట్లు ఉండడం, నొప్పి రావడము, ఒకసారి మైలు అవ్వడం మొదలయ్యాక అది ఆగిపోయేటప్పటికి రొమ్ములు మెత్తపడటము, నొప్పి తగ్గిపోవడం జరుగుతుంది. దీన్ని ఫైబ్రోసిస్టిక్ చేంజెస్ అంటారు. దీనివల్ల నీటి బుడగలు కూడా వస్తాయి కొన్నిసార్లు. ఇవన్నీ కూడా భయపడాల్సింది అయితే కాదు. నొప్పి ఉండడం వల్ల ఎలాంటి భయం లేదు. అలానే కొన్ని కణితలు కూడా వస్తాయి నడి వయసు వారికి. దీన్ని ఫైబ్రోఎడినోమాస్ అంటారు. ఈ కణితలు ఎక్కువ పెద్దవైతే మాత్రం ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలానే పాలిచ్చే స్త్రీలకి కొన్నిసార్లు శుభ్రత లేకపోయిన ఎడల, కొన్నిసార్లు మొనలు లోపలికి పోయి ఉండి శుభ్రంగా ఉంచుకునే ఎడల చీమగడ్డలు కూడా వస్తాయి. ఇవి గొట్టాల్లో, పాలగొట్టాల్లో చేరి సెగ్గడ్డల్లాగా వచ్చి చీము వస్తుంది. దీనికి కూడా తగు చికిత్స చేయించుకుంటే తగ్గిపోతుంది. ఇది కూడా క్యాన్సర్ లక్షణం అయితే కాదు. ఎప్పుడైతే ఏ నొప్పి లేకుండా ఒక బిళ్ళ కట్టినట్లు రావడము, సంకలో కూడా బిళ్ళలు కట్టడం, ఇలాంటివన్నీ వస్తే ఇది క్యాన్సర్ లక్షణం. ఈ నొప్పి లేనందువల్ల చాలామంది నిర్లక్ష్యం చేసి పెద్ద పెద్ద గడ్డలు వచ్చిన తర్వాత, నొప్పి వచ్చిన తర్వాత మా దగ్గరికి వస్తున్నారు. దీనివల్ల మేము వారికి ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాం. మనం ఎలా ఇవన్నీ తెలుసుకోవాలంటే, ప్రపంచంలోనే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎవరికి వారు రొమ్ములు పరీక్షించుకోవడం. దీనికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ప్రతి ఒక్క స్త్రీ కూడా 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికి వారు రొమ్ములు పరీక్షించుకోవడం. దీనికి అద్దం ముందు నిలబడి చేతులు 2 కూడా నడుము మీద పెట్టి, అలానే చేతులు 2 కూడా ఎత్తి ఎవరికి వారు రొమ్ములు పరీక్షించుకోవాలి. రొమ్ము డెవలప్మెంట్లో కొంతమందికి ఒకవైపు పెద్దదిగా, ఒకవైపు చిన్నదిగా ఉండొచ్చు, ఒక మన లోపలికి పోవచ్చు, లేదా 2 మనులు లోపలికి పోయి ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు. కానీ ఇవన్నీ కూడా క్యాన్సర్లు కావు. ఇవి మొదటి నుంచి మనం కానీ మన రొమ్ము పరీక్షించుకుంటే, ఇలాంటి మార్పులు ఏమన్నా మధ్యలో కానీ వస్తే దీనికి తప్పకుండా మనము వైద్యుల దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎవరికి వారు రొమ్ములు పరీక్షించుకుంటే ఏమన్నా కొత్తగా మార్పులు వచ్చాయా మనం తెలుసుకోవచ్చు. అలానే చర్మంలో ఏమన్నా మార్పులు ఉన్నాయా, గుంటలు పడటము, లేదంటే ఎర్రగా ఉండడము, లేదంటే దళసరిగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా, ఒక రొమ్ము పెద్దది అవ్వడం సడన్గా, లేదు అంటే సంకలో బిళ్ళలు కట్టడం, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలానే నిలబడి చూసుకోవడమే కాకుండా పడుకొని కూడా మనము నూనె పూసినట్లు అరచేత్తో కుడి చేత్తో ఎడం వైపు, ఎడం చేత్తో కుడివైపు చూసుకోవాలి. ఎవరికి వారు గుండ్రంగా తిప్పుకుంటూ కొద్దిగా అదిమి, ఏమన్నా గడ్డలు కానీ కాయలు కానీ ఏదన్నా చేతికి తగులుతుందా, నొప్పి ఉందా, నొప్పి లేదా, బిళ్ళ కట్టిందా, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే సంకలో కూడా ఏమన్నా బిళ్ళలు ఉన్నాయా అని కూడా ఎవరికి వారు చూసుకోవాలి. తర్వాత రొమ్ము మొన నుండి సున్నితంగా నొక్కి నీరు కానీ పాలు కానీ ఏదన్నా వస్తుందా అని చూడాలి. ఒక దూది తీసుకొని ఇలా నొక్కి నీరు వచ్చినా, పాలు వచ్చినా, లేదు ఆకుపచ్చ రంగులో నీరు వచ్చినా, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఏమీ లేదు. ఆ దూదికి పూసుకుంటే మనకు రంగు కనపడుతుంది. కానీ బ్రౌన్గా రావడం కానీ, రక్తం రావడం కానీ జరిగితే అది కొన్నిసార్లు గొట్టాల్లో పులిపిర్లు ఉండడం వల్ల అలా రావచ్చు. ఇది క్యాన్సర్ కూడా లక్షణం కావచ్చు. అందువల్ల ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్లని సంప్రదించవలసి ఉంటుంది. ఎలాంటి మార్పులు ఉన్నా కూడా వెంటనే డాక్టర్లని సంప్రదించాలి. ఇవన్నీ కూడా నెలకు ఒక్కసారి ఎవరికి వారు చూసుకుంటే చాలు. అదే పనిగా చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు వెంటనే ఏమన్నా అనుమానం ఉంటే దానికి రొమ్ము స్కాన్లు చేసి, రొమ్ము స్కాన్లలో ఏమన్నా అనుమానం ఉంటే సూది పరీక్ష అంటే సెల్స్ తీసి పరీక్షకు పంపిస్తారు. లేదు లావు సూది పెట్టి ముక్క పరీక్ష చేస్తారు, అంటే ట్రూ కట్ బయాప్సీ అంటారు. లేదు కోర్ బయాప్సీ అంటారు. ఇవన్నీ చేయడం వల్ల ఈ బయాప్సీలో అసలు అది ఏం గడ్డ, అదేమన్నా క్యాన్సర్కు దారి తీస్తుందా, లేదు క్యాన్సరా, ఇవన్నీ తెలుసుకొని దానికి తగిన చికిత్స చేయడం వల్ల దాన్ని పూర్తిగా నయం చేయొచ్చు. ఇలా మనం చూసుకోవడం వల్ల క్యాన్సర్ని నివారించవచ్చు. లేదు క్యాన్సర్ ప్రాథమిక దశలోనే కనుక్కోవడం వల్ల రొమ్ములు తీసేయడము, ఆపరేషన్ చేసి ఇలాంటివన్నీ కూడా అవసరం లేకపోవచ్చు. దానికి ట్రీట్మెంట్ చేయడం వల్ల పూర్తిగా క్యాన్సర్ని నయం చేయొచ్చు కూడా. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కూడా 30 సంవత్సరాలు దాటిన స్త్రీలు సంవత్సరానికి ఒక్కసారి రొమ్ము స్కాన్ చేయించుకోవడం చాలా అవసరము.
అలానే 40 సంవత్సరాలు దాటిన స్త్రీలు మ్యామోగ్రామ్ అంటారు. ఇది స్పెషల్ ఎక్స్రే. ఈ మ్యామోగ్రామ్ కూడా ఎక్స్రే తీసి రొమ్ముకి కొద్దిగా నొక్కినట్లుంటుంది, ఒక్కరో నొప్పి ఉంటుంది, దానికి ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. ఈ మ్యామోగ్రామ్లో ఏమన్నా తెల్లటి మచ్చలు ఏమన్నా వస్తే ఆ మచ్చలకి అది క్యాన్సర్కి దారి తీయొచ్చు కనుక దానికి కావాల్సిన టెస్టులన్నీ చేసి దాన్ని ఏంటి నిర్ధారించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మ్యామోగ్రామ్ అనేది 40 సంవత్సరాల లోపు చేయడం అంత మంచిది కాదు, ఎందుకంటే మార్పులు మనం కనిపెట్టలేము. 40 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి సంవత్సరం మ్యామోగ్రామ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. 3-4 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. దేనికైనా వైద్యుల్ని సంప్రదిస్తే వారు మిమ్మల్ని ఏం చేయాలో చెప్తారు. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని అవసరమైతే ఎంఆర్ఐ కూడా చేస్తారు. మీరందరూ కూడా ఈ క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త తీసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.